ఆయన ప్రభాస్ది కల్కి అది గ్లిమ్స్ వచ్చింది కదా, బుజ్జమ్మ గ్లిమ్స్ ఎలా అనిపించింది? ఎందుకు అడుగుతారు బ్రో? అడిగేదానికన్నా దాన్ని మీకు ఇంకొకసారి ఇక్కడ చూపిస్తేనే అర్థమవుతుంది అనుకుంటా. అసలు ఆ బుజ్జమ్మతో ఎంట్రీ ఇస్తేనే అబ్బా గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసమ్మా వీడి నుంచి చూస్తేనే. ఇప్పుడు ఎలా అంటే మాకు అన్నని చాలా రోజుల తర్వాత ఇలాంటి గెటప్లో చూస్తున్నాము. అది కాకుండా ఆ బుజ్జమ్మ అన్న కాంబినేషన్ చూస్తే హైలైట్ అన్న. మన ఈవెంట్ జరిగింది తెలిసింటుంది. ఆ ఈవెంట్లో ఆ ఎంట్రీకి ఆ బుజ్జమ్మతో వచ్చి ఆ కట్లు కొట్టడం ఏంటన్న, నేను ఇంతవరకు అది చూడలే. నిజంగా చెప్తున్నా కదా, చాలా గూస్ బంప్స్ వచ్చాయి. అది కాక దిగేటప్పుడు వీళ్ళు బ్లాక్ కోట్ వేసుకొని పోతారు. వాళ్ళని అంటే జస్ట్ ఫైట్ చేసినట్టు యాక్టింగ్ చేసి అమ్మ ఏం దిగుతాడు అన్నది వేరే లెవెల్. నాకు సల్లర్ తర్వాత ఏంటి ఇంకా అన్నది ఏ మూవీస్ రాలేదు అంటే కల్కి గురించి కూడా ఏంటి అప్డేట్స్ రాలేదనుకున్నా. దిమ్మ తిరిగిపోయి అప్డేట్స్ ఇచ్చాడు. ఏమంటే ఆ 50 seconds కాకుండా కొద్దిగా ఎక్కువ ఇచ్చింటే మా ఫ్యాన్స్ కూడా ఇంకా హ్యాపీ అనిపించేది. ఏదైనా ఏమన్నా అన్న బుజ్జమ్మ కాంబినేషన్ హైలైట్ అన్న. హాలీవుడ్ మూవీ చూసినట్టు ఉంది కదా బుజ్జమ్మతో చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఏమంటే ఇంకా ఇడుస్తారు కదా ట్రైలర్స్, అవి చూద్దాం. మూవీ సలార్ని క్రాచ్ చేస్తుందంటారా కలెక్షన్లో? ఇప్పుడు అంటే సలార్ అంటే అదొక సెన్సేషనల్ మూవీ, బట్ చెప్పలేము. అంటే దీంట్లో ఇంకా వీళ్ళు మన కమల్ హాసన్ గారు వీళ్ళు ఉన్నారు కదా, అయితే దాటుతుంది అని చెప్పలేను. దాదాపు దగ్గరకు వస్తుంది.